ఎగ్ ఆమ్లెట్. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా మిరియాల పౌడర్ తప్పనిసరిగా వేసుకోవాలి. 4 కోడిగుడ్లను పగలు కొట్టుకొని ఈ ఉల్లిపాయలు వేసి బీటర్ తీసుకొని చక్కగా బాగా ఈ మాదిరిగా నురగ వచ్చేంత వరకు బీట్ చేసుకొని పెనం మీద నూనె కానీ నెయ్యి కానీ వేసి ఈ మిశ్రమాన్ని వేసి బాగా మనం కాల్చుకోవాలి. ఒక పక్క ఎర్రగా కాలిన తర్వాత మళ్ళీ రెండో పక్క తిప్పి చక్కగా ఎర్రగా కాల్చుకొని మనం టమాటా పప్పు చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియోలకి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు పెడతాను. ఈ మాదిరిగా మనం కోడిగుడ్డు ఆమ్లెట్ని తయారు చేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.